ఇక బుద్ధిపోయే మర్యాదల ధర్మము రూపుమాసే ఆస్తిక బుద్ధిపోయే మర్యాదల ధర్మము రూపుమాసే బల్ నాస్తిక బుద్ధి హెచ్చి గురువర్ణను శ్రద్ధయుపోయే భక్తికి స్వస్తి సనాతన ప్రభకు స్వస్తి వహించెడి కాలమయ్యడి నిష్ఠుల గౌరవాదరణ నేలకు గోలకు వచ్చే విద్యలో నిష్ఠుల గౌరవాదరణ నేలకు గోలకు వచ్చే విద్యలో 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 Faith in God disappears. Attention to honor and righteous conduct also disappears. Lack of faith in God, atheism, has increased enormously. Devotion and respect for Guru and Preceptor disappear. There is an end and a full stop for devotion to God. Integrity, honor, character, and such great virtues have come and reached the rock bottom level in education of today. నహి జ్ఞానేన సదృశం పవిత్రమహివిద్యతి. లోకములో విద్యకు మించినటువంటి మరొక వస్తువు ఎందునూ కానరాదు. In the world, you cannot come across anything greater than true education. స్థూల జగత్తుకు, జీవలోకానికి, మానసిక సీమకు, సాంఘిక జీవితానికి మూలమై, ఆధారమై, నిత్య సత్యముగా ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వానికి ప్రత్యక్ష స్వరూపమే విద్య. True education is one which is a proof positive for the correct type of the life in society, honor, and the physical world which has to be understood in the right sense. దివ్య మానవ తత్వాన్ని విద్యా తర్పణమునందే చూడడానికి వీలవుతుంది. It is possible to see true humanity only in education. సృష్టికే రూపురేఖలను తీర్చిదిద్దేటువంటి కాలాతీతమైనటువంటి అనగా అన్ని కాలమునకును వర్తించేటువంటి నిత్య సత్యాన్ని నిరూపించినటువంటిదే విద్య. Education is that which can prove the transcendental truth, which can give meaning for creation and life on earth. దివ్యతత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు సృష్టితో, సమాజముతో, మానవుని యందున్న వివిధ శక్తులతో కనీస సంబంధ బాంధవ్యంను కూర్చుకున్నటకు ఎంతైనా అవకాశం ఉంటుంటాయి. It is possible for such a person who has understood divinity to establish an understanding, harmonious relationship with the entire life on earth, society and everything around. సృష్టిచే బంధింపబడక సృష్టినే పరిపాలన చేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యమును విద్యాతత్వం ద్వారా అనుభవించడానికి అవకాశం ఉంటున్నది. It is possible to experience through proper education the principle of how to free ourselves from the creation. అట్టి దివ్య మనస్తత్వము నుండియే సచ్చిదానందము ఆవిర్భవిస్తుంది.
Only from such a true mind can Satchidananda take its origin and birth. ఈనాటి విద్య ప్రకృతి నుండి కేవలం ఆత్మలో నిష్క్రమించటం మాత్రమే తెలుపగలుగుతున్నది. Today's education is not able to understand and appreciate the Atma in the correct sense. అది కాదు నిజమైన యొక్క విద్య ప్రతిష్ఠిత. That is not the real or the special feature of true ఆత్మ education. నుండియే ప్రకృతి యందు ప్రవేశించటమే ప్రధానమైనటువంటి లక్ష్యమని నిరూపిస్తుంది. True education proves that one has to see the entire creation in terms of Atma. జగత్తునందున్నటువంటి యావత్ మానవ జాతిని కూడాను ఒక్క ఈశ్వర కుటుంబంగా నిరూపింపజేసినటువంటిదే విద్య. True education can prove and give an experience that the entire creation is based upon the principle of unity. సమాజమునందున్నటువంటి దివ్యత్వాన్ని వ్యక్తి ద్వారానే అభివ్యక్తం గావించవలసి వస్తుంది. It is possible to manifest the true divinity which exists in the society only through individual who is a part of the society. వ్యక్తి వల్లనే దివ్యత్వమును పవిత్రమును అనుకూలం గావించుకోవాల్సి వస్తుంది. It is possible to reach the divinity and sacredness only through the individual effort. కానీ ఈనాటి విద్యలు కేవలము పట్టణము మాత్రమే అందుకోవటంతో సమాప్తి అవుతున్నది. But today's education is coming to an end only with the getting of the degrees. తాను ఆర్జించినటువంటి విద్య యొక్క తత్వాన్ని జీవితంలో సమన్వయం గావించుకుని సంరక్షించుకొని సహజ మానవులకు సరైనటువంటి ఆహ్లాదమును అందించడానికి అవకాశం అందించినటువంటిదే విద్య. True education, on the other hand, should enable a person to practice what he has learned and to see that the society gets benefit out of his learning. మనము సమాజకం నందే పుట్టి సమాజం నందే పెరిగి సమాజం నందే అంత్యమొందుతున్నాము. కనుక సమాజం యొక్క క్షేమమును సమాజం యొక్క భద్రతను మన యొక్క బాధ్యతగా భావించటము అత్యవసరము విద్యా సంస్థ. We are born in the society, we grow in the society, we end our lives in the society. కానీ ఈనాటి విద్య యొక్క ప్రమాణము కేవలం భోగభాగ్యముల యొక్క లక్ష్యమునందు మాత్రమే మనము ఈ యొక్క దివ్య విద్యను మనము దుర్వినియోగము గావించుకుంటున్నాము. Therefore it is necessary to see that whatever we have learned is used for the welfare and protection of the society. But today we are not doing that. ఈనాటి విద్య కేవలము కొన్ని విధమైన తెలివితేటలను మాత్రమే పెంచుతున్నది కానీ గుణమును ఏమాత్రం కూడా అభివృద్ధి గావించటం లేదు. The education of today is helpful only to grow one's cleverness, but not one's virtues and good qualities. ఈ భోగ భాగ్యముల దృష్టి చేతనే అనాది కాలము నుండి కూడాను సమాజము దివ్యత్వాన్ని పొందలేకపోతున్నది. Once a person is swayed by the principle and the aspiration for self-indulgence, he would not be able to serve the society. కనుక మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసేటువంటి యొక్క పవిత్రత ఈ విద్యా సమస్య ఎందే మనకు విరివిగా కనిపించుతున్నది. It is possible to see a phenomena which can help a person to manifest divinity in him only in education institution. గురుకులమునందు విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో ప్రవేశించటకు పూర్వము శ్రేయోభిమానులైనటువంటి యొక్క గురువులు పిల్లలను దగ్గర చేర్చి వారికి హితోపదేశము గావించినటువంటి సమావేశమనే స్నాతకోత్సవం అన్నారు. అది ఈనాడు కాన్వకేషన్ అనే పేరుతో మనం అనుభవిస్తున్నాము. In the days gone by, the preceptors used to collect those students after completing the education before they entered the family life and gave sound advice, and that was described as convocation. విద్య అనగా పదవులకు జ్ఞానమును బోధించటము అర్థమును బోధించటం మాత్రమే కానేరదు. Education doesn't mean giving mere meaning for the world. పాఠశాల యందు విద్యా సంస్థల యందు ఆర్జించినటువంటి యొక్క దివ్య జ్ఞానమును సమాజంలో వినియోగపరిచి తోటి మానవులకు దీనిని సరి అయినటువంటి మార్గంలో నిరూపింపచేయాలి. Whatever is learned in schools and colleges has to be practiced and has to be used for the good of the society and for the prosperity of the society. That is true education. నిజమైన విద్యావంతుడు నిజమైనటువంటి విద్యార్థులు కూడినటువంటి ప్రదేశము ప్రశాంతమైనటువంటి వాతావరణంతో భద్రమైనటువంటి వాతావరణంతో తులుతూగాలి. Any place where educated people have assembled must be full of peace and full of joy. ఈనాటి విద్యార్థులు చేరినటువంటి ప్రదేశము
భయభ్రాంతులతో కూడి ఉంటున్నది. But on the other hand, wherever students of today come together, there is full of violence. శాంతి భద్రతలు అదృష్టమైపోయినవి. Peace and protection would have disappeared in such a ఇది place. విద్య యొక్క విశిష్టత కానేరదు. This cannot be a correct and special feature of true education. మృదుమధురముగా ఆదించుకోవలసినటువంటి యొక్క హృదయములు ఈనాడు విద్యార్థుల యొక్క దీనిలో పాషాణ హృదయాలుగా మారిపోతున్నారు. Educated people should have soft hearts and compassionate hearts. But today's students are having stone hearts. They are becoming rather. ఇది కూడా విద్య యొక్క లక్షణము కానేరదు. This cannot be a correct feature of good education. వినయము, విధేయత, సానుభూతి, సహనము, త్యాగము, ఇంద్రియ నిగ్రహము ఇది విద్య యొక్క విశిష్టతము నిరూపించేటువంటి యొక్క గుణములు. True features of good education are humility, compassion, love, patience, perseverance and control of senses. ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రము విరివిగా పెరుగుతూ వచ్చినది. Today, technology is making rapid progress, కానీ ఇవి విచ్ఛిన్న మార్గములో ప్రయాణమవుతున్నవి. but it is going in the wrong direction. మానవత్వాన్ని దినదినమునకు దిగజారింపజేస్తున్నది. Humanity is slowly dwindling and declining in the world of today. ఈనాటి మానవులందు అనేక మంది మేధావంతులు, విజ్ఞానవంతులు ఉంటున్నారు. Among men of today, there are quite a few educated people and great scientists. విజ్ఞానం ఉండినంత మాత్రమున ప్రయోజనం లేదు. It is no use only if we are having దాన్ని science. సద్వినియోగపరిచేటువంటి యొక్క వివేకం కూడాను అత్యవసరము. It is necessary to have the power of discrimination which can put science to good use. వివేకం లేని విజ్ఞానము, Science without discrimination, విచక్షణ లేని మానవత్వము, humanity which does not have the power, మాధుర్యము లేని సంగీతము, music which is not melodious, కృతజ్ఞత లేని స్నేహము, friendship which is not having నీతి gratitude, నిజాయితీ లేని సమాజము, a society which does not have morality and integrity, ప్రజా మన్ననలను అందుకొనలేదు. they cannot get the honor and respect of the society at కనుక all. విజ్ఞానముతో పాటు వివేకం కూడాను మానవునికి అత్యవసరము. Therefore, there is a need for having discrimination along with science. ఈ వివేకమునకు వినయము చాలా అవసరము. Along with discrimination, there should be humility. విద్య యొక్కను వినయంబుని. Education confers humility. కానీ ఈనాడు శాస్త్ర విజ్ఞాన శాస్త్రజ్ఞులు అనేక విధములైన అద్భుతముల చేత విజయాలను సాధిస్తున్నారు. Today, scientists have achieved tremendous accomplishments and achievements in the field of science. ప్లాస్టిక్ దీనితో ఎలక్ట్రిక్ కంప్యూటర్స్ తో మహా ఊహాతీతమైనటువంటి యొక్క అద్భుత విజయాలను సాధిస్తున్నారు. In terms of the progress in plastic technology, computers, etc., they have achieved tremendous progress and achievements. అణుశక్తులతో, In terms of atom, అనంతయానముతో they have been able to go into the space. మానవులకు ఒక విచిత్రమును కల్పించేటువంటి యొక్క అద్భుతాలను కూడా నిరూపిస్తూ వస్తున్నారు. They have been able to take the entire humanity by astounding surprise. and అంతరిక్షయానము astonishment. లోపల అనేక విధమైన విజయాన్ని సాధిస్తూ వచ్చారు. They have made tremendous achievements in terms of space. ఈ విధంగా మనం విచారణ చేసినప్పుడు విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది విరివిగా అభివృద్ధి చెందుతున్నది. When we look to all these things, we agree to say that science has made very rapid progress. మరొక వైపున చూసిన రాజకీయ ఆర్థిక కల్లోలములు, But on the other side, when you just look to, you find lot of strife in terms of economic and జాతీయ political life. జాతీయ జాతీయ కుల మత కల్లోలములు, There have been a lot of misunderstandings and quarrels based upon nation, region, caste, community and color. ప్రాంతీయ దురభిమానములు, There is parochialism. విద్యార్థుల యొక్క అల్లకల్లోలములు, Education institutions full of strife and విచ్ఛిన్న violence. మార్గంతో ప్రపంచమంతయును విచ్చలవిడిగా సంచారం చేయుతున్నవి. All these things are making death dance in the world of ఈ today. అల్లకల్లోలమైనటువంటి చర్చా విధానములకు అతి ముఖ్యమైనటువంటి మార్గమును అనుసరిస్తున్నవి. They are going in the direction of violence, strife and harm to the society. ఈ రెండింటి యొక్క విరుద్ధమైనటువంటి ఫలితములకు మూల కారణం ఏమిటి? What is the reason
for finding these two which the inconsistent things coexisting. ఒకవైపున వివేక జ్ఞానం విరివిగా పెరగటము, మరొక వైపునము లేనిపోయి భయభ్రాంతులతో ఈ ప్రపంచం అనేటువంటిది అల్లకల్లోలము కావటము, ఈ విరుద్ధమైనటువంటి యొక్క రెండింటి అభివృద్ధులకు మూల కారణం ఏమిటి? There are these two contradictory things. One is in terms of science, we have made rapid progress. But in terms of peace and prosperity in the society, we don't find that. What is the reason for this kind of contradiction? అజ్ఞానము ఎంత పెరుగుతున్నదో దీనికి జ్ఞానము కూడా తోడుగా ఉంటున్నది. Along with the science, there should be progress in knowledge also. జ్ఞానము ఎంత అభివృద్ధి అవుతున్నదో అజ్ఞానం కూడా అంత నీడగా సంచరిస్తూ ఉంటున్నది. When there is progress in knowledge, like shadow, even ignorance also will be ఈ making. జ్ఞానానుజ్ఞానముల యొక్క సంయోగం అనేటువంటి దానికి కారణం ఏమిటి? What is the reason for the coexistence of such a tremendous amount of knowledge? నైతికంగా and ignorance? ధార్మికంగా మానవుని యొక్క హృదయము అమితంగా దిగజారిపోవటము, క్రూరంగా ప్రవర్తించటము దీనికి మూల కారణం ఏమిటి? What is the reason for human behavior which is so cruel, so ununderstanding and so violent? పూర్వపు అనుభూతుల కంటే ఈనాటి అనుభూతులు మరింత విచిత్రమైనటువంటి యొక్క విపరీత మార్గమును అనుసరిస్తూ ఉన్నవి. Today, the activity which is undertaken by humanity is compared to the ancient days is taking the wrong direction. మానవుని యందు పూర్వం కంటే ఈనాడు ఒక దుర్గుణములు, దురాచారములు, క్రూరత్వం కూడా అధికమైపోతూ వస్తున్నవి. Compared to the olden days, today's man is developing cruelty to the extreme extent. దీనికి కారణం లోతుగా చూచి విచారించిన మానవుని యందు పశుత్వం శేషించి ఉండటమే దీనికి మూల కారణం. If you deeply look into the reason for this, there is the animal nature which is left remnant in human beings. లేకుండినా 5500 సంవత్సరం లోపల 15,000 యుద్ధములు సంభవించడం ఏమి దీనికి కారణం? Otherwise, how do you account for the 15,000 wars taking place in 5,500 కానీ years? ఈనాటికి కూడాను యుద్ధ భయం మానవుని యందు ఏమాత్రం కూడాను పోలేదు. Even today, we are not free from the fear of war. ఈ యుద్ధముల చేతనే మానవత్వంలో ఉండినటువంటి యొక్క విశిష్టమైనటువంటి యొక్క అభివృద్ధి దినదినములకు క్షీణించిపోతున్నది. It is an account of this fear of war, man is losing peace of mind day by day. ఈ యుద్ధముల చేత మానవునిలో ఉన్నటువంటి భ్రాంతులన్నీ కూడా దిగజారిపోతున్నవి. All the aspirations which man has, he is losing because of the fear of జీవితం అంటే war. విలువనే లేకుండా పోతున్నది. Life is losing its value. ఏ నిమిషము, ఎప్పుడు, ఏ క్షణం, ఏ పరిస్థితి యందు జీవితాన్ని వదలవలసి వస్తుందో అనేటువంటి భయభ్రాంతుల చేత తన యొక్క జీవిత ప్రమాణమును క్రమత్వ మీద కూడా ఒక విధమైనటువంటి భయభ్రాంతితో కృమ్మిపోతున్నాడు. People are charged with the fear, not knowing when and in what place, how they have to live their lives on account of the fear of నిజముగా war. మానవుని యొక్క జీవిత ప్రమాణంలో విసుగు పుట్టడానికి మూల కారణం యుద్ధముదే. Man is even losing interest to live a long life because of the fear of war. కేవలం అంతర్యుద్ధములే కాదు, బహిర్యుద్ధములే కాదు, చుట్టూ పరిస్థితుల యొక్క ప్రభావం కూడా యుద్ధపరంగా పరిణమిస్తూ ఉంటున్నవి. Both internal and externally, man is full of the fear of the internal enemies and the outside war. దినదినమునకు మానవుని యొక్క బుద్ధి స్వార్థమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తూ ఉంటున్నది. Day by day, man is becoming extremely selfish. ఈ స్వార్థము, స్వప్రయోజనము ఉండినంత వరకు మానవుడు సమాజంలో ఏమాత్రము ఆనందాన్ని అందుకోలేడు, అందించలేడు. As long as man has selfishness and self-interest dominating his thoughts, he would never be helpful to the society and he can never serve the society. ఒక్క సినిమాకు మనం వెళ్ళాలంటే మొదటి సీట్ నాకే చిక్కాలి అనేటువంటి స్వార్థంతో భ్రమిస్తున్నాడు మానవుడు. Even in such a small thing as going to a cinema, man is aspiring to have first seat for himself. బస్సు లోపల కూడా క్యూ లోపల మొదటి సీట్ నాకే లభించాలని ఆశిస్తున్నాడు మానవుడు. If he wants to travel in a bus, he is aspiring to get the first seat for himself. ఒక గుంపు ఫోటో తీసుకుంటే ఆ ఫోటో లోపల ఇతరులు ఏ విధంగా ఉండినా పర్వాలేదు, నా యొక్క రూపం ఎక్కడా అని తన యొక్క రూపాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాడు. When a person is examining a group photo, all his concentration is to find out where his figure stands in the group photo. పరీక్షా ఫలితముల దినపత్రిక లోపల కొన్ని వేల నంబర్లంతా వస్తుంటాయి. In the daily newspaper, the results may be coming in thousands of numbers.
ఆ పేపర్ చూస్తే ఎక్కడ చూసినా నంబర్లుగానే కనిపిస్తుంది. That paper consists of number. మరి ఇంత మంది పాస్ అయినారు కదా అనేటువంటి ఆనందం ఈ వ్యక్తిలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు. ఇందులో నా నంబర్ ఎక్కడా అని దాన్నే మాత్రం దృష్టిలో పెట్టుకుంటుంటాడు. Man doesn't seem to be happy that so many people have passed and their numbers have appeared. అనగా మానవుడు ఈ విధమైనటువంటి స్వార్థం చేత పదార్థం అనేటువంటిది కానీ, సమాజం అనేటువంటిది కానీ, సహజ మానవులు అనేటువంటిది కానీ ఏమాత్రం కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. In this way, man is full of selfishness. He is not prepared to understand the happiness, the joy and the prosperity స్వార్థం of లేక everyone else. మానవుడు ఒక్క అడుగైనా ముందుకు సాగించడం లేదు. Without selfish motive, he is not prepared to take even one step ఏది ahead. చూసినా, ఏది చెప్పినా, ఏది తలిచినా, ఏది అనుభవించినప్పటికీ తన యొక్క స్వార్థమైనటువంటిదే తాను ఎందు దృష్టిలో ఉంచుకుంటున్నాడు. Whatever man thinks, whatever man does, he is full of his own selfish interest and selfish ఈ motive. స్వార్థం విద్యార్థులు ఎందు పూర్తి నశించిపోవాలి. This selfishness must be destroyed completely in every human being. ఈ విశాలమైన ప్రపంచంలో విశాలమైనటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి. In this vast, broad world, we must have broad feelings. కానీ broad-mindedness. దినదినమునకు సంకుచితమైన భావాలు ఈ విద్యార్థులు అభివృద్ధి పరుచుకుంటున్నారు. But today, the student is developing narrow-mindedness extremely. ఇది విద్య యొక్క విశిష్టత కానేరదు. This cannot be a true or a special feature of education. కారణమేమనగా ఈ విద్యలో ఉండినటువంటి యొక్క ప్రభావము ఈ విధమైనటువంటి మార్పుగా కలిగిస్తూ ఉన్నది. The defects in the system of education today is leading to this kind of thinking and feeling in the student. పూర్వము విద్యార్థులు తక్కువగా ఉండేటువంటి వారు. In the olden days, the number of students was small. విద్యా బోధన అధికంగా ఉండేటువంటిది. The teaching was very much. ఈనాడు విద్యార్థులు అధికము, బోధలు తక్కువ. But today, the number of students is more, but what is taught to them is very much less. కారణమేమనగా అందరూ విద్యార్థులుగానే రూపొందాలని ప్రయత్నిస్తున్నారు. The reason is everyone wants to become a student. కానీ విద్యార్థులుగా కళాశాలలో ప్రవేశిస్తున్నారు, విషయార్థులుగా మారిపోతున్నారు. Everyone is trying to become a student, but in the process, he is only increasing his own desire. ఈనాడు విద్యందు పవిత్రమైనటువంటి స్వేచ్ఛ ఏమాత్రము కనిపించటం లేదు. In today's education, you don't find correct understanding of what freedom is. విద్యార్థుల యొక్క మనస్సు ఘనమైన కూడాను ఒక విధమైనటువంటి స్థిరంగా ఉండటం లేదు. Today's individual student is not able to have a steady mind even for a moment. ఈ చంచలత్వంతో కూడినటువంటి మనస్సుతో ఏమాత్రం కూడా విద్యను అభ్యసించడానికి తగిన కృషి తెలపటం చాలా కష్టంగా ఉంటుంది. It is not possible to understand and get through education with a wavering and unsteady mind. దీనికి తగినట్టుగా ప్రభుత్వం కూడాను ఉత్సాహములు అందించడం లేదు. Even government is not able to provide correct type of encouragement and encouragement. భారతదేశం స్వాతంత్రాన్ని పొందిన సమయంలో When India became free, నిరక్షరాస్యులు అనగా చదువు లేనటువంటి వారు 30 కోట్లు ఉండేటువంటి వారు. at that time there were 30 crores of Indians who were uneducated. స్వతంత్రం వచ్చిన తరువాత 1981, 82, 83 లోపల 44 కోట్లు విద్య లేనటువంటి వారుగా పెరిగిపోయినారు. Compared to the 30 crores in 1981, 82, 83, the number increased to ఈ 44 నిరక్షరాస్యుల యొక్క crores. సంఖ్య దినదినములకు పెరిగిపోతున్నదే కానీ తరగటం లేదు. Day by day, the number of uneducated is increasing. ఇదే విధముగా పెరిగిపోతూ వచ్చిన 2000 సంవత్సరములకు 50 కోట్లుగా పెరగడానికి అవకాశం ఉంటుండాలి. If the number goes on increasing like this, the uneducated would be 50 crores by the year 2000. కానీ విద్యార్థులు పెరిగిపోతున్నారు, విద్యా సంస్థలు కూడా పెరిగిపోతూనే ఉంటున్నవి. కానీ నిరక్షరాస్యుల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. The number of students is increasing, number of educational institutions is also increasing, but uneducated people also, they are increasing in దీనికి number. కారణమేమనగా ప్రవేశించినటువంటి యొక్క విద్యార్థులు మొదటి 2, 3వ క్లాసు నుంచినే విసర్జించుకుంటూ పోతున్నారు. The reason is, at the end of first or second or third standard, there are dropouts. విద్యా సంస్థలు వదిలిపోతున్నారు. They are leaving the education institutions. ఈనాటి విద్య యందు వారికి ఏమాత్రం కూడా ఒక అభిరుచి ఏమాత్రం అభివృద్ధి కావటం లేదు. They have not been able to like the type of education is important. కారణమేమనగా విద్యార్థులు ఉంటే అధ్యాపకులు లేరు, అధ్యాపకులు ఉంటే విద్యార్థులు ఉండరు. The reason is, in the schools, if there are students, there are no teachers. If there are teachers, there are no ఏదో students. కొన్ని రకమైనటువంటి ఆకర్షణలు పెట్టి విద్యార్థులను విద్యా సంస్థల్లో ప్రవేశింప చేసుకుంటున్నారే కానీ విద్యాకర్షణ అనేటువంటిది వారి యందు పూర్తి శూన్యమై ఉంటున్నది.
There is no urge on the part of the students to learn education. But by providing some incentives, you are compelling the students to come to a school. The reason is, ప్రభుత్వము పంచవర్ష ప్రణాళిక యందు 7% విభజించుకుంటూ వచ్చారు విద్యకు ధనమును. under 5 plan, total percentage allotted for education is 7%. అది క్రమక్రమేణా వస్తూ 6వ ప్రణాళిక యందు 3.5 మాత్రమే తగ్గిపోయింది. By the time the 6th plan came into effect, the percentage allotted విద్యా for సంస్థల education యందు is 3.5%. నల్ల బల్లలకు ఈ శుద్ధ ముక్కలకు కూడాను డబ్బు లేకుండా పోతుండాలి. For schools today, there is no money even for blackboards or chalk piece. యూనివర్సిటీలో ఉండినటువంటి యొక్క వైస్ ఛాన్సలర్స్ ఉపకులపతి యొక్క పరిస్థితులు కూడా దినదినములకు జారిపోతుండాలి పాపం. The position and condition of vice chancellors in university is in no way improving. It is on the other hand చుట్టూ deteriorating. తిరిగి సరైన సకాలమునకు డబ్బు రాకపోవడం చేత ఈ యొక్క ఉపాధ్యాయులైనటువంటి వారి యొక్క గోలను సహించుకోలేక కులపతులు కూడాను చాలా విరక్తితో జీవితాన్ని విరమించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. The vice chancellors are today getting frustrated because they have not been able to get money from the UGC and they have not been able to pay the salaries to the ఈ staff members. విధమైనటువంటి యొక్క సమస్యలు విద్యారంగంలో విరివిగా పెరిగిపోతున్నవి. This kind of approach and education institutions, they are increasing. దీనికి కారణమేమనగా విద్యా సంస్థ ప్రభుత్వంతో ఏమాత్రము సంబంధం ఉండకుండా ఉండాలి. అప్పుడే విద్య సరిపోతుంది. The education institutions would be able to just make good progress if they do not have anything to do with the government. పూర్వము సరస్వతి దేవికి ఈ ప్రభుత్వ బంధువులైనటువంటి సంఖ్యలు ఉండేటువంటివి కాదు. In the olden days, the goddess of Saraswati and learning was not bound by the government. ఈనాడు ఆ సరస్వతిని కూడా ప్రభుత్వం అనేటువంటి సంఖ్యలతో బంధించి వేసినారు. Today, even that goddess of Saraswati is bound by కనుక ఈ సరస్వతి కూడా స్వేచ్ఛావిహారం చేసేటువంటి ఒక స్వాతంత్రం లేకపోయింది. goddess of learning is not able to function freely according to her own. ఈనాడు ఏ పిల్లవాడిని అడిగినా ఏం చేస్తున్నావు, నేను చదువుకుంటున్నాను చక్కని పదమును ఉచ్చరిస్తున్నాడు ఈ పిల్లవాడు. Whomsoever you are, every student tells, I am learning today. చదువుకుంటున్నాను డబ్బిచ్చుకుంటున్నాడు. ఏ ప్రైమరీ స్కూల్కి పోయినప్పుడు ప్రైవేట్ కాలేజ్ స్కూల్స్ లోపల ఒక మొదటి తరగతికి 2,000, 3వ తరగతికి 3,000, 5వ తరగతికి 5,000 ఈ విధంగా కూడాను ఈ డబ్బును చెల్లించుకోలేక చాలా మంది విరమించుకుంటున్నారు. చదువుకుంటున్నాను means I am buying education, the Telugu word, and that is what is ఈ happening. విధంగా కూడాను ఈ విద్యను అభ్యసించి దీని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపకారం ఏమిటో అర్థం కావటం లేదు. By this kind of buying education, I do not know what these students are going to achieve in their life. భౌతికంగా, ధార్మికంగా, వైజ్ఞానికంగా, ఆర్థికంగా దాన్ని స్వయంగా అర్థం చేసుకునేటువంటి శక్తి కానీ లేక దాన్ని సరైనటువంటి విచారణ చేసేటువంటి శక్తి కానీ ఈ విద్యార్థులలో శూన్యమైపోయినది. The students of today have not got the capacity to understand, to analyze, whether in terms of the physical nature or the scientific nature or in terms of righteousness or anything. ప్రాచీన కాలం నందు ఉండేటువంటి యొక్క మహర్షుల యొక్క తత్వములు సత్యం వద. The Maharshis of the Yoga used to declare Satyam Vada. ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావము సత్యం వద. Satyam Vada means tell the truth. Today Satyam ఆనాడు Vada సత్యమును means పలకమని బోధిస్తే ఈనాడు సత్యమును చంపుతూ ఉన్నారు. in the days gone by, they said, speak truth always. But today, we are destroying truth. నిత్య జీవితంలో మానవునికి ఎదురయ్యేటువంటి యొక్క సమస్యలు In the day-to-day life, దీనిని ఎదుర్కోవడానికి తగినటువంటి బలమును the problems faced by an ordinary man and the capacity to face these problems దానిని ఎదురు తిరగడానికి సవాళ్లు and the counter problems which will be coming. అందించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు విద్యలో ఏమాత్రం కూడా కనిపించడం లేదు. Education doesn't have the capacity to solve the problems faced by man today. కనుకనే విద్యారంగం అనేటువంటి దినదినమును కూడా అవిద్యగా మారిపోతుండాలి. That is why there is a lot of deterioration in the world of education today.
ఇలాంటి పరిస్థితులు యందు విద్యార్థుల యొక్క దోషం ఏమాత్రం కూడా కనిపించటం లేదు. When the state of affairs is like this, we cannot blame students for that. నిజముగా విద్యార్థులు పవిత్రమైనటువంటి సమాజమునందు ప్రవేశించి దానికి తగినటువంటి సేవలు తెలపడానికి తగినటువంటి కృషి కల్పాలి. Students today should enter into the society with a sacred feeling and make efforts to serve the society. తల్లిదండ్రులు అనేక విధముల కష్టములకు గురి అయి వీరిని అనేక విద్యను నేర్పించి ఇంతటి ఉన్నత స్థాయికి ఉనిపొచ్చినటువంటి యొక్క తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా కృతజ్ఞతలు అందించటం లేదు. Today, on the other hand, students have not been able to offer a sense of gratitude to the parents who have made tremendous sacrifices to educate the students. కేవలము విద్యా పట్టమును అందుకొని అదే ఒక విజయమనేటువంటి పాత్రగా ధరించి ప్రతి ఆఫీసుకును ఉద్యోగం 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 అని భిక్షమెత్తేటువంటి యొక్క తలవ్రాత వీరి యందు అధికంగా అయిపోతుండాలి. What is happening today is students are accepting the degree certificate, using it as a begging bowl, going to from office to office, asking for a job. తన కాళ్ళపై తాను నిలిచేటువంటి స్వశక్తిని మనం సంపాదించుకోవాలి. We should acquire the capacity to stand on our స్వయం own feet. కృషి లోపల తన యొక్క జీవితమును తన యొక్క శీలాన్ని అభివృద్ధి గావించుకోవాలి. One should have the capacity to depend upon himself. ముఖ్యంగా and develop the విద్యావంతుడు character. గుణశీలుడు కావాలి. Basically, every student should become a virtuous person, a person with character. కర్మయందు ప్రవేశించి కర్మవీరుడు కావాలి. He should undertake action and be a hero in action. మతాభిమానమే కంటే దేశాభిమానం అధికంగా మనము విశ్వసించాలి. More than the love for one's own caste or community, one should ఈనాడు love one's విద్యార్థులకు nation. కావలసినటువంటివి రెండు నేత్రములు. There are two important eyes which అదే every student should develop నేషనల్ today. క్యారెక్టర్, ఇండివిజువల్ క్యారెక్టర్. These two eyes are national జాతీయత character గుణము, and individual character. వ్యక్తి సంబంధమైన గుణము. One is relating to the nation, the other is relating to the individual. ఈనాటి మానవుడు తాను రైతుకు మాత్రమే ఫైట్ చేస్తున్నాడు అనగా తనకి ఈ ఉద్యోగం లభించాలి, తనకి ఇది అధికారం ఉన్నది అనేటువంటి దీని కింద మాత్రమే జగడ వేస్తున్నాడే కానీ రెస్పాన్సిబిలిటీ బాధ్యతలను గుర్తించేటువంటి యొక్క చిత్తము ఎక్కడా కనిపించడం లేదు. Today's man is spending his life only in fighting for the right. He is not prepared to look and concentrate upon the responsibilities which he owes to the society. ఈనాటి విశ్వవిద్యాలయాలన్నీ కూడాను పట్టభద్రులు సాధించేటువంటి కర్మాగారములుగా తయారైనాయి. Today's universities are transforming themselves into factories which can produce graduates. ఇంత మాత్రం చేతనే విద్య కానేరదు. That is not the true purpose of education. ఈ విద్యందు ఒక విధమైనటువంటి వివేకమును అభివృద్ధి పరుచుకొని In this education which is acquired, one should develop discrimination. దేశాభిమానం చేత సమాజంలో మనము సేవలు చేయడానికి ప్రయత్నించాలి. One should enter into the society to serve society with love for nation. ఇది నా మాతృదేశము అనేటువంటి అభిమానమే లేకపోతే వాడు నిజంగా మానవుడే కాదు. If one doesn't have love for nation and patriotism, జనని he is not a human జన్మభూమి being. తన కన్న తల్లిని ఈ మాతృభూమిని రెండింటిని రెండు నేత్రములుగా మనం విశ్వసించాలి. Everyone should believe that the country in which he is born and the mother are two eyes for him. ఇది నాదు మాతృదేశము, This is my mother country. ఇది నాదు మాతృభాషని, This is my mother tongue. ఎదగొట్టి నుడువనేరని If a person cannot declare, బ్రతికిన పీనుంగే అన్నారు. even if he is alive, he is as good as dead. కనుక మాతృదేశం యొక్క అభిమానము ప్రతి వ్యక్తి కూడా అత్యవసరము. Therefore, it is essential for everyone to have patriotism and love for అలాంటి nation. అభిమానమును కూడా నువ్వు కోల్పోయి విదేశాభిమానమును అది అధికంగా ప్రేమిస్తున్నారు. But today, they are giving up such love for the nation. They are developing, on the other hand, దేన్ని మనం ద్వేషించనక్కర్లేదు. there is no need for hating anyone or కానీ anyone. తన దేశాన్ని తాను వరించడం చాలా అవసరము. But it is necessary and essential to know one's own nation. ఏ దేశం వారు ఆ దేశం యొక్క దీన్ని భ్రమించడం కానీ ఆశించడం కానీ విశ్వసించడం కానీ సరైన ధర్మం. Each individual should love his own nation. That is his primary duty. కానీ అట్టుకాక తన స్వదేశాన్ని విస్మరించి విదేశాన్ని విశ్వసించి మానవత్వాన్ని కోల్పోవటము ఇది సరైన విద్య లక్షణం కాదు. But on the other hand, it is not a good sign of a true education. If one gives up love for one's own nation and develops love ఈనాటి for another విద్యా nation విధానమునందు and goes about to other అనేక విధమైనటువంటి నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక వైజ్ఞానిక
సంపత్తిని అమితంగా సమత్వం గావించేటువంటి విద్యను ఈనాడు మనము అభివృద్ధి గావించాలి. We have to develop an education which can take care of the physical, mental, intellectual and spiritual aspects of a human being. అనేకత్వం నుండి ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make efforts to recognize the unity in diversity. ఇలాంటి యొక్క తత్వాన్ని మనం ఏనాడు కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడానికి పూనుకోలేదు. We have not made efforts to understand these things correctly. విద్యార్థులారా, కేవలము మీరు డిగ్రీ తీసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు. Dear students, by merely getting degrees, ఈ you have డిగ్రీతో not పాటు achieved anything. జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ మనం డెవలప్ చేసుకోవాలి. Along with these degrees, you must develop general knowledge and common sense. మనం చదివిన చదువుకును సంస్కారమునకు చాలా వ్యత్యాసం ఉంటున్నది. There is a lot of difference between our own culture and the type of education. చదువు లేనటువంటి సంస్కారం కానీ, సంస్కారం లేని చదువులు కానీ ప్రయోజనం లేదు. It is no use having culture without education or education without ఈ culture. చదువు సంస్కారం రెండు కూడా నెగటివ్ పాజిటివ్ వంటిది. Education and culture may be compared to negative and positive. ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వం దివ్యత్వాన్ని పొందుతుంది. Only by uniting these two, you can reach divinity. ఈ చైతన్యోపనిషత్తునందు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరి ఎందుకును దైవత్వాన్ని విశ్వసించమని ప్రబోధిస్తూ వచ్చింది. In Taittiriya Upanishad, it has taught and declared that see God in mother, see God in father, see కానీ God in తల్లిదండ్రులను teacher. గౌరవించటం లేదు, But you are not respecting the parents. గురువులను విశ్వసించడం లేదు, You are not having faith in your own teacher. దైవభక్తి అసలే లేదు, Devotion is not non-existent. తనపైన తను నమ్ముకే నమ్మకం లేదు. There is no self-confidence also in him. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏ రీతిగా అందుకోగలరు? A person who does not have self-confidence, how can he reach self-satisfaction? ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేనటువంటి వాడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేయగలడు? If a person does not have self-satisfaction, how can he take సెల్ఫ్ సాక్రిఫైస్ self-sacrifice? చేయనటువంటి వాడు సెల్ఫ్ రియలైజేషన్ ఎట్లా పొందగలడు? Without self-sacrifice, you cannot reach self-realization. పునాది లేని గోడలు, గోడలు లేని కప్పు, కప్పు లేని ఇంటిలో మనం నివాసం చేస్తున్నాము. We are living in a house which does not have a roof, which does not have wall, which does not have foundation. మనకి ఏ మాత్రము ఆధారం లేదు. There is no basis at all for us. ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతున్నాడు ఈనాటి మానవుడు. Today's man is losing self-confidence. తన క్షణమును మతి భ్రమను గావించుకుంటున్నాడు మానవుడు. Every moment he is leading himself to confusion. ఇలాంటి సందేహమును మనం దూరం నెట్టాలి. We should remove doubts from our own విశ్వాసమును mind. పెంచుకోవాలి. Develop faith in yourself. దివ్యత్వాన్ని అనుగ్రహించాలి. We should get the grace of God. ఇలాంటి తత్వం లోపల మానవత్వం అనేటువంటి విద్యను మనం అభ్యసించాలి. This kind of true education we have to learn and acquire. కనుక ఈనాటి చదువు కేవలము ఒక పొట్టకూటి కోసం కానేరదు. Today's education is supposed to be only for eking a livelihood. కేవలము ఒక జీవితాన్ని పోషించుకొని ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేటువంటి వ్యక్తిగా తయారు కావాలి. We have to transform ourselves into ideal people whose lives can be an example for others. పొట్ట కోసం విద్య కాదని, For the sake of a livelihood, ప్రజ్ఞ కోసము చదువుకోమని, one should take చదువు మర్మం తెలిసినట్టి a person who knows the secret of సత్యరూపుడే education. నిత్య గురువు. Only that person is a true guru who knows the subtle meaning of education. ప్రేమతత్వం ప్రబోధించి He should teach the principle of love. మమత సంతానం పొందుపరచి He should bring about mutuality and మానవత్వం understanding. తెలిపినట్టి He should teach humanity. ప్రేమ రూపుడే సత్య గురువు. Only that particular person is a true guru. ఇలాంటి who gives the- మమతను, సమత్వాన్ని కూడాను సరైనటువంటి మార్గంలో అందించేటువంటి యొక్క గురువులు మనకి ఈనాడు అత్యవసరము. Today, such teachers who can teach equality, mutuality, cooperation and understanding. కానీ సమత మమతలు ఈనాడు ఎక్కడ కూడాను కనిపించటం లేదు. But equality and respect for others are not seen in today's world. తన సోదరులు కూడాను తాను సరైన దీంతో తాను ప్రేమించటం లేదు. One is not even prepared to love one's own brother. కనుక కేవలము ఒక బ్రదర్ అనేటువంటి తత్వము ఏమిటి దీని అర్థము? What is the real meaning of calling a person as a brother? తోటి మానవులు అందరూ కూడాను మన బ్రదర్సే. Every human being is our own brother. కారణమేమనగా అందరూ భగవంతుని యొక్క బిడ్డలే. The reason is everyone is a child of God. ఆ భగవంతుని బిడ్డలైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడాను సోదర సోదరీమణులే.
All the children of God are naturally brothers and sisters. దీనిని పురస్కరించుకుని జీసస్ కూడా చెప్పాడు, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు. It is in this context Jesus declared, all are one, my dear son, be alike to everyone. మనం ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని, మన విశాలమైన భావాన్ని మనం ఏమాత్రం కూడా ప్రయత్నపూర్వకంగా సాధించటం లేదు. Today we are not making any effort, self-effort to acquire this kind of feeling and understanding. రావాలంటే త్రోవే లేదా, కావాలంటే కరుణే రాదా అన్నాడు. కనుక మీరు చేయాలంటే ఎంతైనా చేయవచ్చు. If you really want to do, you can do many things and anything and everything. ఎన్నో చేయరాని పనులు ఎంత కూడా అప్రయత్నంగా కూడా మీరు విజయాన్ని సాధిస్తున్నారు. Even without having intention. కానీ చేయవలసిన పని ఏమిటో దానిపైన ఏమాత్రం కూడా శ్రద్ధను అభివృద్ధి పరచడం లేదు. But you are not developing interest in achieving things in the direction and on the line which are supposed to be achieved. చేయవలసినటువంటి పనులను మనము చక్కగా నిత్యానిత్య విషయ పరిశీలన, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది చేయదగినది, ఏది చేయతగనిది అనేటువంటి డిస్క్రిమినేషన్ పవర్, అదే మనలో ఉన్నటువంటి బుద్ధి. The true intelligence consists of having the power of discrimination to find out which is right and which is wrong. అతి పవిత్రమైన బుద్ధిని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి. We have to develop such sacred intelligence in us. దీనినే గాంధీ కూడా చెప్పాడు, సబుకో సన్మతి దే భగవాన్ అన్నాడు. అందరికీ మంచి బుద్ధి కావాలి. Gandhi also has declared the same thing. Oh God, give good intelligence to everyone. ఈనాడు మనం కొత్త మతమును మనం అభివృద్ధి పరచనక్కర్లేదు. There is no need for developing a new religion. కొత్త విద్యా విధానాన్ని మనం పోషించనక్కర్లేదు. There is no need for developing a new type of education. కొత్త సమాజాన్ని సృష్టించనక్కర్లేదు. No need for creating a new society. మంచి పవిత్రమైన మనోహృదయములు కలిగినటువంటి స్త్రీ పురుషులు ఈనాడు అత్యవసరం. What is required today is the men and women with pure and sacred hearts. పవిత్రమైన మనోహృదయులు ఈనాడు కావాలి. The mind and heart which are sacred, that is the need of the hour. ఈనాడు సంభవించినటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికి ఏ విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేసినా ప్రయోజనం ఉండదు. Whatever efforts you do to solve the problems of the day, you would not be able to solve them. మారవలసింది మనిషి కాదు. It is not the man who has to మారాలి. change. It is the mind which has to be changed. ఈ విధమైన మనసు మారక మనిషి మారితే మాత్రం ప్రయోజనం ఏమిటి? Without bringing about change in mind, what is the use of bringing about change of man? ఈ మనసు యొక్క తత్వాన్ని మననత్రాణ సమ్మిళితమితి మంత్రః అన్నాడు. ఈ మంత్రతత్వంతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనం ఈనాడు సరైన అదుపులో ఉంచుకోవాలి. We have to exercise great control in mind which is powerful, which can do many things. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందవతుడు. After having acquired all the types of education, one does not know who one is. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు. Whatever amount of education one may have, a wicked person cannot free himself from the తరచి darkness. చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఇప్పుడు పొందలేడు. By merely acquiring this bookish knowledge, one enters into argumentation. One would never చదువులన్నీ understand. చదివి చావంగనేటికి చావు లేని చదవలేను అన్నాడు. What is the use of having this kind of useless education? Better educate oneself in immortal education. ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైన There may be people who might have acquired great degrees like BA. సంపదలుండి సద్ధానపరుడైన పుడమికీర్తిని గన్న పుణ్యులైన There may be people who might have accomplished many things in life and occupied high positions. ఆయురారోగ్యము నవరతం నుండి పరిపూర్ణ శుభ్రకు బారులైన There may be people who might have lived a long life and very సతతమ్ము జపములు తపములు చేసి వేదములను నేర్పు విప్రులైన There may be Wipros who might have just been indulging సాటిరారు గుణులకు ఏమాత్రమైన all these people. గుణములకు మాత్రం ఇవి ఎన్ని ఏమాత్రం కూడా పనికిరావు. All these people can never be equal to people who are having good qualities and who are virtuous. మంచి గుణములు లేనిదే ముక్తి అయ్యేదిగా లభిస్తుంది. How can you get liberation without having good qualities? గుణములను మంచిగా పెంచుకోవాలి. Develop good qualities and virtues. కానీ ఈనాడు గుణములంతా కూడా అధోగతిలో పెట్టి గుడ్డలు మాత్రం మార్చుకుంటున్నాం మనము. But today we are concentrating only on having good dress and not good qualities. తెల్ల వస్త్రములు ధరించినటువంటి యొక్క హృదయం తెల్లదిగానే ఉంటుండాలి. A body which wears white clothes should have a heart which is pure. కారణమేమనగా అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత. The reason is inside and outside Narayana alone is వేసుకునేది మంచి పరిశుద్ధమైన వస్త్రములు, లోపల చూస్తే మాలిన్యమైనటువంటి గుణములు. If you are wearing clean and good dress, but if you are impure in heart, what is the use?
గుణమున్న చోటనే స్థలం ఉంది. Only where there is virtue, there is కనుక ఈనాడు మనం గుణవంతులుగా తయారు కావాలి. today, therefore, we should transform ourselves into virtuous people. ఆ గుణాన్ని పెంచుకోవడానికి తగినటువంటి ప్రవర్తన కూడా ఉంటుండాలి. We should also develop నీతి habits. నీతి నీతి అంటే ఏమిటి? సరి అయినటువంటి నడతనే నీతి. What is the correct meaning of morality? Good behavior leads to morality. నడతలేనటువంటిది నీతి ఎట్లా వస్తుంది? Without having good conduct, how can there be morality? నీతి లేని జాతి కోతి కంటే పాడు అన్నాడు. That caste which does not have morality is worse than the clan of monkeys. సొసైటీలో మనం ఒక నీతివంతులుగా మనం నిలిచాలి. We should live as people of morality in the society. కొన్ని బాధితులైనటువంటి వారి చెంతకు చేరి వారి బాధలు నివారణ చేసేటువంటి సహాయమైన సేవలు కూడా మనం చేయాలి. We should undertake service activity which can relieve pain and problems సేవకు of others. మించినటువంటి యొక్క భక్తి జ్ఞానము మరొకటి లేదు. There is no devotional knowledge which is greater than service. నీవు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, సొసైటీలో నువ్వు ప్రవేశించి అందులో సొసైటీ సేవల్లో నీవు పాల్గొను. Even if you are not getting a job, it doesn't matter. Enter into society, undertake service activity. అభిపెన్నాడం అనేటువంటి వారి కథలు మీకు తెలుసును. అతను నిరంతరం కూడా నువ్వు సమాజ సేవ చేసేటువంటి వాడు. He was doing service continuously. అట్టి వారిని దైవం ప్రేమిస్తాడు. God loves only such people. కేవలం నిరంతరం కూడా నువ్వు లోడింగ్ అండ్ లోడ్ తినటం కూర్చోవటం ఈ సోమరత్వాన్ని పెంచుతుంది. Unlike Abu and Adam, if one indulges only మానవత్వాన్ని దూరం చేస్తుంది. one grows lazy, దానవత్వంలో ప్రవేశింపజేస్తుంది. one loses humanity and becomes demonic. దేహమిచ్చినందుకు దీనికి పరోపకారార్థమిదం శరీరం. పరోపకారార్థం లోపల మనం ఈ శరీరాన్ని అంకితం గావించాలి. For having acquired human body, let us use it for the service of others, for the good of others. ఈ విధమైనటువంటి సేవల్లో మనం పాల్గొన్నప్పుడే ఈ విద్య పవిత్రమైనటువంటి దీంట్లో మనం అనుభవించినటువంటి వారం అవుతాం. Only when we undertake such sacred service, our education gets sanctified and ఈనాడు justified. దేశం యొక్క పరిస్థితులు ఏ విధమైనటువంటి రీతిగా మారుతున్నవో మీకు తెలియంది కాదు. It is not as if you do not know the position and the condition of the country today. భగవత్ నామస్మరణ మనకు చాలా ఆధారం. Repeating the name of the Lord is very important. ఒక చిన్న ఉదాహరణ ఈనాడు విద్యార్థులు గుర్తించవలసినటువంటిది. Students will have to recognize one very important thing. ఒక వస్తువు ఉన్నదా లేదా, ఇది మంచిదా కాదా అని చెప్పాలంటే మొట్టమొదటి ఆ వస్తువు యొక్క విషయాన్ని చక్కగా విచారించాలి. If you want to find out whether a particular thing is existing or not, whether it is good or not, you have to just find out its qualities. లేని వస్తువును ఉన్నదని చెప్పడంలో ఏమాత్రం ఆధారం ఉండదు. There is no meaning in telling a thing which is not existing as existing. ఉన్న వస్తువును లేదని చెప్పడంలో కూడా ఏమాత్రం ఆధారం ఉండదు. You can't also deny a thing which is existing. అయితే ఉన్నదానిని లేదనటము లేని దాన్ని ఉందనటం లోపల ఇది అర్థం లేనటువంటి పదములు. But if we merely go on indulging in telling that a thing is existing when it is not existing and not existing as existing, there is no meaning at all. ఇది ఒక టమ్లర్. Here is a tumbler. దీనికి ఒక రూపనామం ఉన్నాయి. There is a name and form for this. ఇప్పుడు ఇక్కడ టమ్లర్ ఉంటే అంటే లేదని చెప్పవచ్చును. But when you just ask whether the tumbler is here, you say no, it is not there. కానీ లేదని చెప్పాలంటే ఈ టమ్లర్ యొక్క విషయం మనకు తెలిసిండాలి కదా. If you should say that there is no tumbler there, you should know what a tumbler is ఇప్పుడు like. ఇక్కడ పెట్టినప్పుడు ఈ టమ్లర్ ఉంది అని నువ్వు చెప్పగలవు. When tumbler is kept there, you can say yes, నీ tumbler is ఉందని there. చెప్పడానికి లేదని చెప్పడానికి మొట్టమొదటి ఈ టమ్లర్ యొక్క తత్వాన్ని నీవు గుర్తించి ఉండాలి. To say that the tumbler is there or not there, you should know what the qualities of the tumbler are. అదే విధంగానే దేవుడు ఉన్నాడు లేక లేదని చెప్పడానికి దేవుడి విషయం నీకు తెలిసింటేనే లేడని చెప్పడానికి వీలవుతుంది. Only when you know who God is, then only you can say whether God is there or God is not there. కనుక దేవుడు లేడు అనేటువంటి దాంట్లో కూడా దేవుడు ఉన్నట్టుగానే ఉండాలి. కారణం ఏమనగా దేవుడు అనేటువంటి విషయం తెలిసినప్పుడే కదా అక్కడ లేడు అని చెప్ప, లేకపోతే ఎవడు లేడని చెప్పడానికి వీలవుతుంది. If you are declaring that there is no God, you should know who God is like. Only when God is there, you know. Otherwise, how can you say God is not there? ఉన్నవాడు అక్కడ లేకుండా పోవచ్చును. God is there, but God is not here. తనకు లేకయున్న తన తత్వం మెరుగుడు కానీ If God doesn't exist for one, it may be so for him. తనకు లేడే కానీ మనకు లేడా? God might not exist for him, but does he not exist for us? కనుక ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం చక్కగా పెంచుకొని దేవుడు ఉన్నదాన్ని లేదంటున్నారు కానీ లేదు ఉన్నదనేటువంటిది తెలిసినటువంటి తత్వమే కానీ తెలియని తత్వం కాదు. Only when we know about a particular thing, we say that it is not existing. And when we say that there is no God, we know that there is one God.
and therefore there is no meaning in arguing. ఈ ఆధునిక విద్యందు ఇంగ్లీష్ లో కూడా చెప్పవచ్చును, దేర్ ఈజ్ నో గాడ్ అంటాము. In modern jargon we can say, we can take a sentence, there is no God. దేర్ ఈజ్ మొదలు వచ్చింది, నో గాడ్ నెక్స్ట్ వచ్చింది. In the first part of the sentence there is, and no God comes only in the later part of the sentence. ఉన్నదానినే లేదంటున్నాడే కానీ లేని దాని లేదనడానికి ఏమాత్రం అధికారం లేదు అతనికి. This only proves that you are denying what is existing. But you can't just say that it is not existing at all. లేని దాన్ని లేదని చెప్పడంలో అర్థమే లేదు కదా. There is no meaning in telling తాను చూడని దాన్ని, తాను అనుభవించిన దాన్ని లేదని గాని ఉందని గాని చెప్పడానికి అధికారమే లేదు. a person does not have an authority to say whether a particular thing is existing or not existing if he does not know that at all. కనుక పవిత్రమైన యొక్క జీవితత్వానికి మనం చేరాలనుకుంటే నిజమైనటువంటి యొక్క భగవతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. If you really want to reach sacred divinity, you should develop sacred divinity in you first. ఈనాడు నీతి నిత్యాచరణలో అభివృద్ధి కావాలంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గం నుంచి తప్ప అన్య మార్గంలో మనకి ఇది లభించదు. You can develop morality and integrity only through spirituality. మన దృష్టి, మన భావం కూడా ఉత్తమమైనటువంటి యొక్క తత్వం పైన ఆధారపడి ఉంటుండాలి. Our vision and our feelings depend upon only sacred thoughts. పశువుగా ఉండినటువంటి యొక్క ఎద్దు భగవత్ చింతన చేత, భగవద్ దృష్టి చేత నందిగా మారిపోయింది. An animal which concentrated its vision on God, it became Nandi, vehicle of Shiva. కోతి నిరంతరము రామస్మరణ చేయటం వల్ల పూజనీయమైన హనుమంతుడిగా మారిపోయాడు. A monkey, by constant remembering the name of God, became a worshipful Hanuman. రాక్షసుడైనటువంటి ప్రహ్లాదుడు దైవ స్వరూపుడుగా మారిపోయాడు. Prahlada, who was born in demonic, ఇలాంటి he యొక్క became God. రాతి నాటిగా మారినప్పుడు, పశువు దైవంగా మారినప్పుడు, కేవలం పక్షి దైవంగా మారినప్పుడు మానవుడుగా ఎందుకు మారడానికి వీల్లేదు? When a bird can become such a sacred thing, when an animal can become such a కనుక sacred thing, మానవుల్లో ఉన్నటువంటి వికార బుద్ధులే దీనికి మూల కారణం కానీ యథార్థమైన దైవత్వము కాదు. it is the crooked feelings which are inherent in man which are giving him that kind of impression. It is ప్రతి not ఒక్క విచారములకు కానీ, మంచికి కానీ, చెడ్డకు కానీ మానవుని యొక్క మనసే కారణం. for good or bad, it is the mind of man which is responsible. ఈ మనస్సు ఎవరైనా మనకు చెడ్డవాలనుకుంటే అది చెడ్డగానే విశ్వసిస్తుంది. If in our own mind, if we think that a particular person is bad, then he becomes bad. వాడు man. చెడ్డవాడైనప్పటికీ తనకు ఇష్టంగానే ఉంటే వాడిని మంచివాడిగానే నిరూపిస్తుంది. Even if it is a bad person, if you like him, mind proves him to be a good person to you. ఇవి రెండు కూడా ఇష్ట అయిష్టంలో చేరినటువంటివే కానీ ఆ వ్యక్తి యొక్క మంచి చెడ్డలు కావాలి. Good and bad therefore depend upon the type of mind that you have. It is not inherent in the man. కలిమి కలిగిన నాడు కైలాసపతిని కూడాను ధిక్కరిస్తాడు మానవుడు. When you are in a prosperous state, you are not prepared to care even for God. ఒకరికొకరు సన్నిహిత సంబంధ బాంధవ్యమే ఉండినప్పుడు ఎలాంటివైనా కూడా మనం మంచిగా భావిస్తాము. When there is friendship between two people, one likes other, అందులో ఏమైనా భిన్న భావములు ఏమైనా ఏర్పడినప్పుడు మంచి కూడా చెడ్డంగానే మనం చేస్తాము. if there is some kind of misunderstanding, even if the other person is good, you consider him as bad. మన ఇష్ట అయిష్టముల్లో ఉంటుండాలి ఇదంతా. So the real thing lies in our own liking. కనుక and మన dislike ఇష్టములు of others. నిరంతరం కూడా పవిత్రమైన విషయాలుగా నిరూపించాలి. Therefore, all our desires must be always sacred, always. విద్యార్థులారా, కేవలం విద్యా విషయమునందు మాత్రమే మనం ప్రత్యేకమైనటువంటి మార్గం అనుసరించక నిత్య జీవితం లోపల, సామాజికమైనటువంటి వృత్తి లోపల మనం సహజ భావాలు కూడాను ఆచరించేటువంటి ఉపయోగానికి మనం ఉపయోగించుకోవాలి. Dear students, you should not merely learn this bookish knowledge. You should use it in the society in proper way and serve the society for its good. కనుక మన నిత్య జీవితాన్ని ఉపయోగవంతమైనటువంటి జీవితంగాను, ఆదర్శవంతమైన జీవితంగాను, పవిత్రమైన జీవితంగాను, విద్యకు తగినటువంటి వివేకాన్ని కూడాను అనుగ్రహించుకొని తద్వారా మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. We should sanctify our life by making our daily life an ideal life, a sacred life, a divine life and a useful life. త్వరలోపనే ప్రాచీన సాంప్రదాయంతో కూడినటువంటి భారతీయ సంస్కృతిని పునరుద్ధరింప చేయడానికి విద్యార్థులందరూ కంకణం కట్టుకొని సమాజ సేవలో పాల్గొని మన యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క అభివృద్ధిని కూడాను, దాని ఆశయాలను కూడాను యావత్ భారతదేశం నందు కూడాను అభివృద్ధి గావించడానికి, ప్రచార ప్రబోధనలు తెలపడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ తమ యొక్క తల్లిదండ్రులు కూడాను
మొట్టమొదటి తల్లిదండ్రులను గౌరవించి నీ యొక్క బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్ వారి గిఫ్ట్ గా మీరు భావించి వారిని మనం కృతజ్ఞతలుగా చూసుకోవాలి, వారిని ప్రసన్నులు గావించాలి. You should transform your life into the ideal life. You should always see that you would be serving the society. Your parents have given you the food, the blood and the head, and you must be grateful to them and serve them. I wish that you do all this. My dear boys, you are flowers in God's garden. You are flowers in God's garden. You are stars in God's sky. You are stars in God's sky. You must love flowers and stars. You must love flowers and stars. They are the wonderful of God's world. They are wonderful creation of God's world. You must possess head of Shankaracharya. You must possess head of You Shankaracharya. must possess the heart of Buddha. You must possess hands of Janaka Maharaja. Then you are perfect man. Thanks.